ఇలా ఫీజులు వసూలు చేయడంలో ఉన్న సోయి ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వడంలో లేదు. వాళ్ళే పాత్రదారులై ఈ యొక్క ఘాతుకానికి వడిగట్టారని చెప్పేసి విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజీ హాస్టల్లో ఉదయం నుంచి విద్యార్థులు ఒకసారిగా విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా కూడా నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే సిఎంఆర్ కాలేజ్లో గతంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలు కొంతమంది వ్యక్తుల వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది, మీరు చర్యలు తీసుకొని వాళ్ళని తొలగించండి అని చెప్పి ఒకవైపు యాజమాన్యానికి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు స్వయంగా విద్యార్థినుల వాష్రూమ్లోనే కెమెరాస్ పెట్టి 300 న్యూడ్ వీడియోస్ చిత్రీకరించినటువంటి ఒక అమానుష సంఘటన ఇక్కడ జరిగి ఇంతమంది విద్యార్థులు బలవుతున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరైతే ఆ అఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఈ విధంగా విద్యార్థులను ఒకవైపు తాళాలేసి ఈ విధంగా బంధించడం అనేది దేనికి సంకేతం? నిజంగా వార్డెను యాజమాన్యం యొక్క ప్రమేయం లేకపోతే ఇక్కడ విద్యార్థుల దగ్గరికి ఎందుకు రావట్లేదు, వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఎందుకు వినట్లేదు? మీరు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంటే ఈరోజు డిపార్ట్మెంట్ కావచ్చు, మీడియా కావచ్చు, విద్యార్థి పరిషత్ కావచ్చు, ఇక్కడ విద్యార్థి సంఘాలు ఎందుకు వచ్చినాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు తప్పు చేసిన వారికి కొమ్ము కాస్తూ లక్షల ఫీజులు దొబ్బుతున్నారు కదా, ఎందుకు రక్షణ కల్పించట్లేదు? కంప్లైంట్ ఇస్తే వార్డెన్ అంటది మీ మీద మోజుతో వచ్చి తీసిండ్రు అంటదా? ఎక్కడున్న బిడ్డ జుట్టు పట్టుకొని గుంజుకొస్తాం. ఈ విధంగా ఆరోపణలు చేసే హక్కు నీకు ఎవడిచ్చిండు? అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వు ఈ విధంగానే నా విద్యార్థులకు సమాధానం చెప్పేది? నువ్వు తప్పు చేయకపోతే అర్ధరాత్రి 12 గంటలకి దొడ్డి దారిన పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ ప్రమేయం ఉంది కాబట్టే నువ్వు దొడ్డి దారిన పారిపోయిన బిడ్డ. నీకు దమ్ముంటే యాజమాన్యం కావచ్చు, వార్డెన్ కావచ్చు, విద్యార్థుల పక్షానికి రండి. లేదంటే మీకు చేత కాకపోతే చెప్పండి. విద్యార్థి పరిషత్ ఈ యొక్క క్యాంపస్ని మీరు బంధించగలరేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పిలుపునిస్తే కదిలొచ్చి మీ బిల్డింగ్ గోడలు బద్దలు కొడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్. ప్రతిపక్ష నేతంగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్ళి పరామర్శిస్తారు కదా. ఇది సొంత బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యేదే కదా, మాజీ మంత్రి మల్లారెడ్డిది. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం ఒకటి క్లియర్. దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఎవడు అధికారం ఇంట్లో వాడు ఇట్లాంటి వాళ్ళు ఇచ్చే కమిషన్లు వంచుకొని వాళ్ళ కమిషన్ల కకృతి వాడి అమ్ముడు పోతున్నారు తప్ప ఏ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో లేరు. విద్యార్థి పరిషత్ ప్రతిపక్షంగా నిలబడి కొట్లాడుతుంది, గమనించాలి. ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయంగా వాళ్ళకేమన్నా అయితే వచ్చి మీడియాల ముందు బొబ్బోలు పెట్టినటువంటి నాయకులు ఈరోజు ఎందుకు వస్తలేరు? ఈరోజు మన రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. మీరేమన్నా చేస్తే ఒకని ఎడమ చేతోని సాయం చేస్తే కూడా మీరు హెచ్డి క్లారిటీతో వీడియోలు తీపించుకొని ట్రోల్ చేస్తుంటారు కదా. ఇంతమంది విద్యార్థిని లీడ వాపోతుంటే కనీసం సోషల్ మీడియా వేదిక కూడా స్పందించేంత తీరిక లేదా అమ్మా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీళ్ళు ఎక్కడో నడి రోడ్డు మీదనో పార్కులను పబ్బులను అన్యాయం జరిగిందని రాలేదు.
తరగతి 4 గోడల మధ్య మాకు అన్యాయం జరిగిందని వస్తే రక్షణ కల్పిస్తలేరు. మీరు విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యార్థినిలకే రక్షణ కల్పించకపోతే ఇంకా ఎవరికి కల్పిస్తారు? మీకు చేత కాకపోతే చెప్పండి, విద్యార్థి పరిషత్ చూసుకుంటుందని చెప్పి ప్రభుత్వాన్ని ఈ యొక్క యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.